గోవాలో గుళ్ళు లేవు అని ఎవరు చెప్పింది? వి హావ్ సో మెనీ ప్లాన్స్. దేవి సాతేరి రవల్నాథ్ ఏమేమి ఇచ్చామంటే ఆనెస్ట్ రివ్యూ చెప్తా. నా పేరు జాక్, మై వైఫ్ రోజ్. హాయ్, హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ దిస్ ఈజ్ ది డే అనమాట. ఈరోజు మా పేరెంట్స్ యానివర్సరీ అండ్ వీ ఆల్ గాట్ రెడీ. గిఫ్టీ హాయ్. సో ఇప్పుడు మేము రెడీ అవుతున్నాము. అంటే నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, గిఫ్ట్కి హెయిర్ వేయాలి అండ్ ఇంకా అమ్మ వాళ్ళు అందరూ రెడీ అవుతా ఉన్నారనమాట. నేను ఫస్ట్ రెడీ అయిపోయినా ఫాస్ట్గా. సో లెట్స్ డూ హర్ హెయిర్. సో ఇవాళ వచ్చేసి మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయంట. ఫస్ట్ గుడికి వెళ్ళాలి అండ్ దెన్ చాలా ఇంకా అదర్ ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నమాట. హాయ్ గిఫ్టీ, హాయ్ ఐషు. నేను కూడా ఎక్కనా మీ కార్లో? ఓకే రైట్. సో గాయ్స్, గోవాలో గుళ్ళు లేవు అని ఎవరు చెప్పింది? మేము గోవాలో ఉన్నటువంటి గుడికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ అమ్మ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఫస్ట్ మేము గుడితోనే స్టార్ట్ చేస్తున్నాము. సో లెట్స్ గో టు ద టెంపుల్ అండ్ హాయ్ బాబా వెడ్డింగ్ గ్లో. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ గైస్. లిటరలీ వీ హ్యావ్ సో మెనీ ప్లాన్స్. కానీ ఫస్ట్ అమ్మ వాళ్ళు అయితే టెంపుల్కే వెళ్ళాలా ఖచ్చితంగా అని చెప్పినారనమాట. సో అందుకే మేము టెంపుల్, నియర్ బై టెంపుల్ చూసుకొని వచ్చినాము అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎక్కడున్నా, గోవాలో ఉన్నా ఎక్కడున్నా కూడా మన రూట్స్ని మర్చిపోకూడదు కదా. సో అది సంగతి. అండ్ టెంపుల్స్ కూడా గోవాలో చాలా మంచి ఉన్నాయి గైస్. సో యా, శివపార్వతి టెంపుల్ అంట గైస్ ఇది. ఓకే, టెంపుల్ పేరు ఏం పెట్టాడు? దేవి సాతేరి రవల్నాథ్, శివపార్వతులు. ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. शांति भविष्यति नरतारे कर्माणांच भवेद्दो स्वप्ननाशनम ऐश्वर्यमधलं तेषाम् आरोग्यमृत्युर्वरणं ग्रह नक्षत्रया पीडा तस्करादि सर्वभावाः ताः सर्वा प्रसमय्यान्ति व्यासो ब्रूतेन संशयः कर्माङ्गदेवतासन्नावरणभूतो तथा सफला सन्तु आयुष्याभिवृद्धिरस्तु कृपाशीर्वाद प्राप्तिरस्तु तथास्तु तदास्तु. కళ్యాణం कल्याणमस्तु आयुष्याभिवृद्धिरस्तु అయ్యో తోకొప్తాంది గిఫ్టీ. సైడ్ జరు గిఫ్టీ. ఇంకొక జూబ్లీ హిల్స్ జరుపుకోవాలి. జూబ్లీ హిల్సా? సిల్వర్ జూబ్లీ కాదు, తోకొప్తాను చూడు ఎంత క్యూట్గా ఇది. బడ్డీ మిస్సింగ్ అనుకున్నాం. బడ్డీ వచ్చేసాను. దానికి ఏమైనా పెడదాం. ఓ మై గాడ్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందరివి. అయితే మీ డాడీ డైమండ్ లాంటి జీవితాన్ని నాకు ఇచ్చేసినాడు. చూడు ఎంత ఆనందపడుతుంది మిమ్మల్ని చూసి ఇద్దరిని. క్యూటీ పట్టుకోవచ్చు దాన్ని. పట్టుకోవద్దు, అందరి మీదకి అరుస్తానింది డాడీ మననే, మిమ్మల్ని. బడ్డీ కన్నా స్వీట్ గా ఉంది. లేదు నాన్న, ఫ్రూట్ తినలేవు కదా నువ్వు. ఏమున్నాయి మా దగ్గర? ఇదిగో ఫ్లవర్ తిను. ఫ్లవర్ ఎట్లా తింటది? ఓ స్వీట్. ఫస్ట్ గుళ్ళోనే అనమాట, మేమేం తినలే మార్నింగ్ నుంచి. గుళ్ళోనే అమ్మ వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని తింటున్నారు. ఆల్ హ్యాపీస్. ఓకే గాయ్స్, సో అలా మా ఫస్ట్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టాప్. ఓకే, నెక్స్ట్ స్టాప్ మనందరి ఫేవరెట్. సో లెట్స్ గో గైస్. ఇంకో డాగ్ వచ్చింది, బడ్డీకి చిక్కీస్ ఇస్తున్నాం మేము. ఓయ్ సూపర్. హలో గాయ్స్, we are
అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా అయిపోయింది అదంతా ఇంట్రో చెప్తాను. సిలియమ్మా అది సిలమ్మ ఏదో సిలియం డెక్ ఇది బాగుంటుందంట అన్నిటికంటే ఫుడ్. సో అందుకే ఇక్కడికి ఈ సరౌండింగ్ అందరూ ఇదే చెప్పినారు. అందరూ ఆల్రెడీ మేము ఒక చోటుకి వెళ్ళాము, అక్కడ పెద్దగా బాగాలేదంటే యాక్చువల్లీ ప్లేస్ కూడా మంచిది అనమాట. ఆంటోనియో అనేది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చేసాం అనమాట. ఇక్కడ బాగుంటుందని చెప్పింటే. సో అది సంగతి. డాడీ నువ్వు చెప్పు, ఇప్పుడు మనం ఏమేమి ఆర్డర్ ఇచ్చినాం ఫుడ్? ఏమేమి ఇచ్చామంటే చికెన్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ చేపలు. ఇక్కడ గోవాలో ఫేమస్ అయిన చేప, దాని పేరు ఏదో ఉంది. దాని పేరు వచ్చేసి మర్చిపోయినా. ఆ చేపలు చెప్పాను. నీళ్ళలో తిరిగేటన్నీ చెప్పినాను. నెక్స్ట్ వచ్చేసి పీతలు చెప్పాను. పీతలు అంటే తెలుసు కదా, ఎండ్రకాయ పీతలు చెప్పాను. మళ్ళీ తర్వాత వచ్చేసి చంగుటినా ఏదో సంథింగ్. పీతలు ఇక్కడ లోకల్ సీలో దొరికే ఫిషెస్ అంటారు, చాలా బాగుంటాయంట. ముళ్ళు ఏముండవు, కంప్లీట్ బోన్లెస్ ఉంటుంది అది ఫిష్. సో అది తర్వాత ఫిష్ థాలీ చెప్పినాం, కంప్లీట్ థాలీ. అండ్ చికెన్ థాలీ చెప్పినాము. దాని తర్వాత క్రిస్పీ చికెన్ చెప్పినాము. అండ్ తర్వాత ప్రాన్స్ ఫ్రై చెప్పినాము. అండ్ క్రాబ్స్, పీతలు, రొయ్యలు, చికెన్, ఎండ్రకాయలు, చేపలు కదా, చేపల ఫ్రై అని చెప్పాం గైస్. లిటరలీ ఎవ్రీ సింగిల్ థింగ్ వి ఆర్డర్డ్. నీళ్ళలో దొరికేటివన్నీ ఆర్డర్ చేసాం. ఇలా చికెన్ కూడా చెప్పినాం. సో అది సంగతి. గుడికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత ఒక ప్లాన్ ఉంది, బట్ ఫుడ్ కోసం చాలా ఎక్సైటింగ్ ఉన్నాము. సో లెట్స్ సీ. వావ్, స్వాగ్. ఇలా అనుకుని స్వాగ్ అనండి. స్వాగ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ సిగ్నేచర్ స్టెప్. ఓకే, ఇది నేర్పించింది ఎవరు? ఐషునే. సో మేము వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసం. వచ్చిన తర్వాత ఐ షో యూ గైస్. ఓకే, సో దిస్ ఇస్ సెల్ఫిష్. ఓకే గైస్, నేను టేస్ట్ చేసి మీకు హానెస్ట్ రివ్యూ చెప్తా. ఇది ఫిషా? మీకు 5 అయిందేనా? 4 5 ఫిష్ కాదు, ఇది చికెన్. అన్నీ బాగున్నాం. అది పెట్టు పోయి. ఎలా ఉందమ్మా? లెట్ మీ టేస్ట్. ఒక చోట పెట్టేస్తే అట్లా పెట్టలేదు డాడీ. మీరు తినండి. యా డాడీ. ఫిష్ థాలీ. ఫిష్ థాలీ. నత్తలు, ఆయిస్టర్స్ అంటారు గైస్. అవునవును, ఆయిస్టర్స్. లోపల ఏముందో చూపి. ఆల్రెడీ ఓపెన్లోనే ఉన్నాయి చాలా. ఇది నత్త లోపల ఉంటాయి. దీన్ని మనము ఈ విధంగా తీసుకొని. బాగుందిమా? అంటే ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఫస్ట్ టైం. సూపర్. నేను ఫస్ట్ టైం. నత్తలు, దీన్ని మనం తెలుగులో నత్తలు అంటారు, ఇంగ్లీష్లో ఆయిస్టర్స్. నానా ఇది చేప పిడుపు. ఓకే, చాలా బాగుంటుంది. మా గిఫ్ట్ నేర్పించేస్తుందండి మాకు అన్నీ.
మసాలాని వేస్తారంట. ఇది భయ్యా భయ్యా నామ్ క్యా హై? వాటర్ కా నామ్ సౌల్ కడి అంట. అది ట్రెడిషనల్ గోవా డిష్, గోవా వాటర్ అనమాట అవి. ఫస్ట్ అది తాగి స్టార్ట్ చేస్తారు. నేను చాలా వీడియోస్లో చూసిన. బీట్రూట్ ఏమో ఉడకబెట్టి చేస్తారు, అంటే ఎక్కువ నాళ్ళు ఉంచి ఫర్మెంటేషన్ చేస్తారు. ఈ మేడం మొత్తం అన్ని నాన్ వెజిటేరియనే గైస్. గిఫ్టీ కంప్లీట్ నాన్ వెజిటేరియన్. బీన్స్ వేస్తా అంటే వద్దంటుంది. నేను ఇప్పుడు చికెన్ కర్రీ తింటున్నా. చికెన్ కర్రీ అండ్ రైస్ తింటున్నా కొంచెం. హాయ్ పండు. హాయ్ ఐషు. హాయ్ హాయ్ హాయ్. సో గైస్ దిస్ ఈజ్ ద స్విమ్మింగ్ పూల్. మేము మా ప్లేస్కి వచ్చేసినాం అనమాట. మేము ఉండే ప్లేస్కి వచ్చేసినాం. ఎందుకంటే మాకు ఏమంటారు, నైట్ వెళ్దాం అనుకుంటున్నాం ఈసారి బీచ్కి, ఈవినింగ్ కాకుండా. సో కొంచెంసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి వచ్చేసినాం. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకో. ఇప్పుడు టైం 3:30 అవుతా ఉంది. సో మీకు చూపిద్దామని చెప్పి. చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట ఈ ప్లేస్. నేను చూసినా కానీ వీడియో రికార్డ్ చేయలే, అందుకే అలా చూపిద్దామని చెప్పి వచ్చేసిన. ఇలా ఉంది, ప్రతిదీ ఉంది గైస్. జిమ్ అన్నీ ఎవ్రీథింగ్ A to Z ఉన్నాయి. ఏమంటే మనం పోవాలంతే. ఇదిగోండి గిఫ్టీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది లోపలికి. బాగుందా? అది అట్టే పడతాను ఫోర్స్గా. ఓ చిన్న చిన్నగా ఉన్నాయి పిల్లలు ఆడ. గిఫ్టీ కొరికినాయి అనుకో, అవి నీకే, చూసుకో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎందుకు అట్లే గోర్లు పట్టుకుంటున్నాయి కదా. పట్టుకో డాడీ, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో. గిఫ్టీ ఇట్లా 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 ఇది పట్టుకో. వెయిట్ వెయిట్, తీసుకుంటున్నా, ఆగు. దూకేస్తుంది. నిన్న పట్టుకున్నా, మొన్న పట్టుకున్నా. ఆగు. పొట్టోడికి దోలు తీరిపోయింది. మళ్ళీ ఎందుకు పట్టుకున్నా? వద్దు అంటే పట్టుకుంటా పోయి. గిఫ్ట్ సైడ్కి రా. గిఫ్ట్ అక్కకి వీడియో వస్తాను. నీకు నువ్వు పెట్టుకో, మళ్ళీ నీకు ఎత్తా. అమ్మాయికి ఇష్టం బాగా, ప్యాంట్ తడిచిపోతుంది, మళ్ళీ ఆరొద్దు. బరికేటట్టుంది, కోపంగా ఉంది. కింద పడి రమ్మన్నా, ఇంకా చాలు. ఒకటి పారిపోయింది. నాకు నానా నోట్లో పెట్టుకోబాకు, అది బరక్కుండా చేసుకో. ఆరెంజ్ ట్యాక్సీ డెలివరీ వచ్చి కొంచెం గట్టిగా బిస్కాకు. బిస్కట్లా చూడు. ఇంకోసారి మహేంద్ర బాహుబలి. డంపింగ్ పేరు పెడతాం. దీస్ బోత్ ఆర్ బ్రదర్స్. చూడు, స్విమ్ చేయి. జాగ్రత్త, వచ్చా. దూరం పోవాకు. గిఫ్టీ
గైస్ జిమ్ కూడా ఉంది. జిమ్ ఇస్ ఆల్సో హియర్. తిన్న తర్వాతే డాడీ తిన్న తర్వాత ఓ అంటే ఒక్కొక్కటి వెయిట్ మళ్ళీ పెంచుకుంటాం. యా. సో గైస్ స్విమ్మింగ్ ఏం చేయలేదు, రేపు చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అది సంగతి. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ ఈవినింగ్ అనమాట. సో యా. అండ్ గైస్ ది క్లైమేట్ ఈజ్ టు డై ఫర్. అసలు గోవా సమ్మర్లో ఇట్లుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా 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 బాగుందని వీఆర్ ఎంజాయింగ్ ఇట్. సో అవే అప్డేట్స్. గైస్ ఐ జస్ట్ వోక్ అప్ విత్ దిస్ వ్యూ. ఓ మై గాడ్, అంటే మీకు సరిగా కనిపించట్లే కానీ బట్ ద వ్యూ ఈజ్ ఇన్సేన్. అంటే ఇట్లా చూస్తూ ఉండిపోవచ్చు. వావ్. ఓకే లెట్స్ గో టు బీచ్ నౌ. సో గాయస్ వీ కేమ్ టు చర్చ్. ఎంత బాగుందో చూడండి చర్చ్. సో యా, ఇది ఎట్లా వావ్ నైస్. అమ్మాయి ఈజ్ లుకింగ్ వెరీ ప్రిటీ. వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి ఈరోజు అలా వేసుకున్నారు. వాళ్ళ చిట్టి టమోటా నేనే. ఎవరు? నేనే. చిట్టి టమోటా ఈమె చూడు. హాయ్ గాయ్స్. హాయ్. మీరు ఇంకొకసారి మీ ఇద్దరిని రీఇంట్రడ్యూస్ చేసుకోండి. మేము ఇంటర్వ్యూ కూడా మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ యానివర్సరీ? నా పేరు జార్జ్, మా వైఫ్ పేరు మేరీ, మా పాప వచ్చేసి ఈ అమ్మాయి పేరు స్టెల్లా. మా పాప స్టెల్లా. ఓకే. మా పాప స్టెల్లా. మేము ముగ్గురం ఈ గోవాకి వచ్చాము. ఓకే. మేము ఈ చర్చికి వచ్చాము. చర్చ్ లో మేము ఫ్రస్ట్రేట్ అవ్వద్దు బ్రహ్మానందం గారు, ఫ్రస్ట్రేట్ అవ్వకండి. మేము నా పేరు జార్జ్ అండి. జార్జ్ అండి. మేము నార్త్ గోవాలో ఉంటుంటాము. గత 40 years నుంచి ఇక్కడే ఉన్నాము. మా వైఫ్ పేరు మేరీ. ఏంటి మేరీ బొట్టు పెట్టుకున్నావు? మేము చిన్న చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్తో చర్చికి వెళ్ళేవాళ్ళం ఎవ్రీ సండే. అట్లా నేను ఒక 100 times పోయింటా. ఎందుకంటే నాకు ఆ బైబిల్లో ఉండే కథలు చాలా ఇష్టం. బాగా ప్రతి ఒక్కడికి హిస్టరీ చెప్తా ఉన్నారు. అందుకు నేను చిన్నప్పుడు మా సార్ను కూడా అడిగా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకంటారు సార్ అని చెప్పేసి. అంటే అటువంటి డౌట్స్ ఆయన వేరే చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ గోవా వచ్చినా కూడా మనం అంటే వైబ్ ఎంజాయ్ చేస్తాం మేము. తప్పలేదు. 100% ప్రతి దేవుళ్ళో ఒక వేలాది లక్షలాది మంది కోట్లాది మంది పూజిస్తున్నారు అంటే మహిమలేంది పూజించరు. ఇలా ఏ గుళ్ళో అయినా కూడా ప్రతి గుళ్ళో మంచి శక్తి ఉంటుంది. ఎక్కడికైనా రావచ్చు. ఇక్కడికి వస్తానే మనకు మనశ్శాంతిగా ఉంది. అంతేలే. ఎక్కడికి వచ్చాం, పొద్దున మనం శివుడి గుడికి వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మసీద్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుంది. నాకు మసీద్ కూడా వెళ్తారు రంజాన్ అప్పుడు. అట్లా కులమతాలకు నో, దేవుడు అనేవాడు ఒక్కడే, అందరినీ పూజించవచ్చు. అంతే. సూపర్. ఇప్పుడు ప్రస్తుతానికి చర్చ్ అయితే సూపర్ ఉంది గైస్. వావ్. సరే జార్జ్ అండ్ సైనింగ్ ఆఫ్. జార్జ్ కి వాళ్ళ భార్య పేరే గుర్తులేదే. నా పేరు జార్జ్ అండి. మా వైఫ్ పేరు మేరీ. టైటానిక్ జాన్ అండ్ రోజ్ తర్వాత ఆయప్ప పేరు ఏం పేరు గుర్తులేదు నాకు. హీరో పేరు జాక్ అండ్ రోజ్. జాక్ అండ్ రోజ్. సరే అండి, ఈ రోజు మళ్ళీ మార్చారు. నా పేరు జాక్, మై వైఫ్ రోజ్. మేమే అండి టైటానిక్ సినిమాలో హీరో. అమ్మ మెరుస్తోంది తల 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 తల. సరేరా. నేను ఇదెందుకు పట్టుకున్నా అసలు ఫ్లాష్. ఓకే ఏంది ఇది అంటే నేను ఫస్ట్ టైం వస్తున్నా డాడీ. నేను కూడా ఫస్ట్ టైం. ఓకేనా? క్యాండిల్ ఇచ్చాం. అది కూడా మరియమ్మ, యేసుప్రభు తల్లి మరియమ్మ. ఆమె పేరు మరియమ్మ. మన వాళ్ళు ఏం చేస్తారంటే మరియమ్మ అంటారు. ఓకే గైస్, నైట్ లైఫ్ వి ఆర్ ఎంజాయింగ్ గోవా నైట్ లైఫ్. సో ఇది కావాలా ఇది కావాలా ఇది వద్దు. నో ఇది కూడా అది
గైస్ స్లోగా వర్షం స్టార్ట్ అవుతా ఉందన్నమాట. చూద్దాం 10:30కి అయితే వెదర్లో వర్షం అని ఉంది. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. బట్ వీఆర్ హ్యావింగ్ కబాబ్స్. ఈవెన్ వర్షం అన్న కూడా చిల్గా కబాబ్స్ తింటాం. అండ్ వీఆర్ గోయింగ్ టు బీచ్ అనమాట. బీచ్కి వెళ్తున్నాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యూ? I am very so much. ఇప్పుడు మేము ఐషు ఫేవరెట్ ప్లేస్కి వచ్చినాం అనమాట. మోమోస్. హాయ్ హాయ్ మోమో. నా కెమెరా లాగేసుకుంటున్నాడు. మా జస్ట్ మిస్ మా కెమెరా పోయేది. ఓయ్ కిట్టు బుగ్గలు నమ్మలేస్తా చెప్తున్నా. టిట్టులు కెమెరా తీసుకో. అమ్మో తీసుకో ఐషు లాగేస్తున్నాడు. ఐషుడు టమోటా నాన్నకి అమ్మాయా. ఒరే ఒరే టిట్టుగా నీ చేతులు ఏందిరా అట్టున్నాయి. ద స్ట్రీట్స్ ఆఫ్ గోవా. మా డాడీ కూడా ఈరోజు మాతో పాటు మోమోస్ తినబోతున్నాడు గైస్. ప్రెసెంట్ బీచ్కి వెళ్ళే ముందు కొంచెం మాట్లాడుతున్నాను. గైస్ గెస్ వేర్ వి ఆర్ రైట్ నౌ. కమ్ రండి దయచేయండి. గైస్ ఒక్కసారి చూడండి. లుక్ అట్ దిస్ లైఫ్, నైట్ లైఫ్, సో ప్రిటీ. మేము మార్నింగ్ వచ్చాం కానీ గోవాకి, అంటే బాగా బీచ్కి ఈవినింగ్ వచ్చాం కానీ నైట్ కల్లా వెళ్ళిపోయాం. బట్ నైట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా. మా ఎలా ఉందమ్మా? ఏ గోవా వచ్చి బ్రైడింగ్ చేసుకోకుంటే బాగోదు కదా. సో వీఆర్ డూయింగ్ హెయిర్ బ్రైడింగ్. లెట్స్ గో. Guys, look at this! Oh my god! Wow! What, Daddy? Super alla? Guys, see here! నేను అండి ఐషో. వా ఏది గిఫ్ట్ ఏది? ఓకే కనిపించట్లేదు. క్యూటీ పైస్. వావ్, నచ్చిందా డాడీ బాగా బీచ్? మీకు అన్ని బీచెస్ కంటే ఏది నచ్చింది బాగా? ఏది నచ్చింది ఎక్కువగా? బాగా బీచ్ నచ్చింది. మనం ఇంత ముందు వచ్చాము కానీ అది మనము ఈవినింగ్ వచ్చాము. ఇప్పుడు నైట్ టైం వచ్చాము కాబట్టి చాలా యా. ఓకే గైస్, దిస్ ఈజ్ ఆర్ టుడేస్ డిన్నర్ అన్నమాట. దిస్ ఈజ్ బటర్ నాన్ అండ్ కడాయి చికెన్ అండ్ పాంప్లెట్ ఫిష్. పాంప్లెట్ ఇది వచ్చేసి లిటరలీ గైస్ 600 కాస్ట్లీయెస్ట్ ఫిష్ గైస్. చెయ్యి పైన కూడా లేదు. చెయ్యింది ఫింగర్ మీద కూడా, ఫింగర్ పైన ఉంది, నా ఫింగర్ పైన ఉంది. బటర్ నాన్ అండ్ దట్ ఈస్ కడాయి చికెన్. యా.
12 అయినట్టు ఉందా ఇష్ అసలు ఎర్లీ మార్నింగ్ అని ఏదో 7-8 అన్నట్టుంది బేసిక్గా చెప్పాలంటే. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. నువ్వు ఎలా ఎంజాయ్ చేసినావు? చాలా 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 బాగా ఎంజాయ్ చేసా. మా టైర్డ్ ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో టైం ఎంతో చెప్పండి, సరదాగా గెస్ట్ చేసేయండి. 2 అయింది గైస్, 2 AM. అండ్ టుమారో వీ హ్యావ్ సో మెనీ అదర్ ప్లాన్స్ ఆల్సో, బట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. 2 కాదు 2:30 అవుతా ఉంది. బట్ ఎనీవేస్, సో ఇవాళ బ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ పేరెంట్స్ యానివర్సరీ అండ్ Day 2 ఆఫ్ గోవా. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ చూడండి, మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. if you like this video, please do like, share, comment and subscribe to my channel for more videos. And I will see you in my next video. మొత్తం బట్టి కొట్టేసింది guys. So see you guys. బట్ ఏం కొట్టలేదు నేను. Bye bye.